హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. సముద్రం మధ్యలో చిక్కుకుపోవడమే ఒక పెద్ద ప్రమాదం. అలాంటిది మీ చుట్టూ అంతా నీళ్లు మాత్రమే ఉండి, అదే సమయంలో ఒక భారీ సొరచేప మిమ్మల్ని వేటాడటం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. సరిగ్గా ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీనే బీస్ట్ ఆఫ్ వార్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ నిజంగా థ్రిల్ ఇస్తుందా, లేక ఓకే టైంపాస్ మూవీగా మిగిలిపోతుందా? ఇప్పుడు చూద్దాం. ముందుగా బేసిక్ డీటెయిల్స్ చూస్తే, బీస్ట్ ఆఫ్ వార్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు. ఇండియాలో జూన్ 2026లో స్ట్రీమింగ్కు వచ్చింది. రన్ టైం కేవలం 1 గంట 27 నిమిషాలు మాత్రమే. కాబట్టి పెద్దగా లాగ్ అనిపించదు. ఒకసారి స్టార్ట్ చేస్తే ఈజీగా పూర్తి చేయొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే, 1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కథ మొదలవుతుంది. కొంతమంది సైనికులు సముద్రం మీద ప్రయాణిస్తుండగా వారి షిప్పై దాడి జరుగుతుంది. ఆ దాడి తర్వాత కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. వాళ్లు ఒక చిన్న లైఫ్ రాఫ్ట్ మీద ఎక్కి సముద్రం మధ్యలో చిక్కుకుపోతారు. మొదట వాళ్లకు ఆకలి, దాహం సమస్యలు ఎదురవుతాయి. కాని తర్వాత పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఒక భారీ సొరచేప వాళ్ల చుట్టూ తిరగడం మొదలవుతుంది. అక్కడ్నుంచి బ్రతకడం కోసం వాళ్లు చేసే పోరాటమే ఈ మూవీ. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ కాన్సెప్ట్. యుద్ధం బ్యాక్డ్రాప్లో షార్క్ సర్వైవల్ స్టోరీ అనేది చాలా అరుదుగా చూసే సెటప్. అందుకే మొదటి నుంచి ఏమవుతుందా అనే ఆసక్తి ఉంటుంది. మరో మంచి విషయం, రన్ టైం అనవసరంగా సాగదీయకుండా కథను త్వరగా ముగించారు. ఈ మధ్య 2 గంటల పైగా ఉండే సినిమాల మధ్య ఇది కాస్త రిలీఫ్లాగా అనిపిస్తుంది. సొరచేప దాడి చేసే కొన్ని సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో వచ్చే సీన్స్లో టెన్షన్ పెంచే ప్రయత్నం చేశారు. సైనికులు భయపడే సీన్స్ కూడా ఓకే అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో షిప్ ప్రమాదం, సముద్రంలో చిక్కుకుపోవడం, బ్రతకడానికి వాళ్లు పడే కష్టం ఎక్కువగా చూపిస్తారు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సెకండ్ హాఫ్లో అసలు సర్వైవల్ గేమ్ మొదలవుతుంది. సొరచేప వరుసగా దాడులు చేస్తుంది. కొన్ని సీన్స్లో రక్తపాతం కూడా ఉంటుంది. అక్కడి నుంచి సినిమా పూర్తిగా థ్రిల్లర్ మోడ్లోకి వెళ్తుంది. అయితే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇది భారీ బడ్జెట్ మూవీ కాదు కాబట్టి కొన్ని విజువల్స్ చూసినప్పుడు పెద్ద హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ రాదు. ముఖ్యంగా సముద్రం బ్యాక్డ్రాప్ కొన్ని చోట్ల కాస్త వీక్గా కనిపిస్తుంది. అలాగే షార్క్ గ్రాఫిక్స్ కూడా జాస్ లేదా ది మెగ్ లాంటి సినిమాల రేంజ్లో ఉండవు. కొన్ని షాట్స్లో సీజీఐ తేడా కనిపిస్తుంది. మరో విషయమేంటంటే, స్టోరీలో పెద్దగా ట్విస్టులు లేవు. తర్వాత ఏమవుతుందో కొంతవరకు ముందే గెస్ చేయొచ్చు. అందుకే కొత్త కథ కోసం చూస్తున్న వాళ్లకు ఇది స్పెషల్గా అనిపించకపోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చా అనే విషయానికి వస్తే, చిన్నపిల్లలతో అయితే చూడకపోవడమే మంచిది. ఇందులో రక్తపాతం, షార్క్ దాడులు, వైలెంట్ సీన్స్ చాలానే ఉన్నాయి. పెద్దవాళ్లు లేదా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవాళ్లు చూస్తే ఓకే. ఫైనల్గా చెప్పాలంటే, బీస్ట్ ఆఫ్ వార్ ఒక సింపుల్ షార్క్ సర్వైవల్ థ్రిల్లర్. భారీ గ్రాఫిక్స్, కొత్త కథ ఆశించకుండా చూస్తే బాగానే టైంపాస్ చేస్తుంది. ముఖ్యంగా షార్క్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఒకసారి ట్రై చేయడానికి ఓకే మూవీ. ఈ సినిమాకి నా రేటింగ్ 5కి 3. మరి మీరు ఈ మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.